నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, కానీ చిన్న పిల్లకి అట్లాంటి కామెంట్స్ పెట్టకండి. అరుణాచలం పోవద్దు అని అనుకున్నాం. అరుణాచలం పోవద్దు అని అనుకోలేదు, అంటే ఇంకా ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాం కదా 3 months ముందే, ఇప్పుడు మళ్ళీ ఎందుకులే అనేసి అనుకున్నాం. కానీ వద్దు అనుకున్నా కానీ దేవుడి పిలుపు మళ్ళీ వచ్చింది మాకు. అందుకే ఇంకా మేము ఈసారి ఎంత మార్నింగ్ నుంచి డిస్కషన్ అవుతుంది. ఒక 10 days ముందు అప్పుడు కూడా రానన్నా, మళ్ళీ నిన్న కూడా అడిగిర్రు రానన్నా. ఇదంతా మా చిన్న మామ చిన్న పిన్ని ప్లాన్. ఇదంతా వాళ్ళు వేసిన ప్లాన్లో మేము ఏమంటారు ఇన్వాల్వ్ అయిపోయినాం, ఇప్పుడు కలిసిపోయినాం. అయితే ఇంకా బట్టల ప్యాకింగ్, ఇది నా చిడతల్లి ఛానల్ వస్తుంది. చిడతల్లి ఎక్కడ పోయింది, చిడతల్లి ఛానల్లో మీరెందుకు చేస్తారు అనుకోవచ్చు. ఆమె కింద హోంవర్క్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈరోజు స్కూల్కి వెళ్ళేసి వచ్చింది. ఇంకా 2-3 days వరకు ఈ ప్లాన్ కాబట్టి ట్రిప్ అరుణాచలం, దాని తర్వాత పాండిచ్చేరి, దాని తర్వాత కాంచీపురం, దాని తర్వాత శ్రీకాళహస్తి, దాని తర్వాత ఇంటికి అని మేము అనుకున్నాం. మధ్యలో ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే చూద్దాం. అయితే ఫస్ట్ ఇంకా ఒక 2-3 శారీస్ వేసుకున్నా, 3 శారీస్ వేసుకున్నా, 4 dresses కుర్తీ సెట్స్ వేసుకున్నా. ఇది ఆల్టరేషన్ చేయాలి. అప్పటికప్పుడే ప్లాన్ కాబట్టి ఇంకా మేము మింత్రాలో ఆర్డర్ పెట్టినా. మా ముగ్గురు ఖర్చు 10,000 ఏమో అయిపోయింది రా దేవుడా. అయితే ఇంకా నైట్ వేర్కి 4 nighties వేసుకున్నా, మ్యాక్సీ డ్రెస్సెస్, 3 శారీస్ వేసుకున్నా. ఫస్ట్ డ్రెస్సెస్, దాని తర్వాత మార్నింగ్ నుంచి మనం ఏం చేస్తాం అంటే మార్నింగ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలామంది కొన్ని మర్చిపోతూ ఉంటారు కదా. సోపు, ఫేస్ వాష్, షాంపూ, బ్రష్, పేస్ట్. నా బట్టలు అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఒక 2-3 hours నుంచి మేము డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మా వాళ్ళు అందరూ ప్యాక్ చేసుకొని కూర్చున్నారు, మేము మాత్రం ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం. ఈ వీడియో చూస్తే మాత్రం తక్కువ తిట్టుకోరు మాకు, అంటే మేము ఎప్పుడో రెడీ అయ్యి కూర్చుంటే మీరు ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారా అంటే డిస్కషన్ అట్లా అయింది. మరి ఫ్యామిలీ డిస్కషన్. మేము చాలా వరకు డ్రాప్ అయిపోతాం, మేము రాము 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 అని అంటే రండి 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 అని వాళ్ళు అంటున్నారు. సర్లే ఇంకా దేవుడు పిలుపున్నాక మనం ఏం చేయలేము. మనము ఆల్టరేషన్ ఇవి నా చిడతల్లి డ్రెస్సెస్. ఆమెవి ఒక సపరేట్ బ్యాగ్ ఉంది ఆమెది, నాకు సపరేట్ బ్యాగా అని అన్నది. ఆమె చిన్న పాప కాబట్టి ఒక టీషర్ట్ మర్చిపోయినా కూడా నేను ఇన్నర్స్ వేసుకోవాలి. అయిపోతుంది. బ్రష్లు, పేస్ట్లు, చార్జర్లు, ఫోన్లు, పవర్ బ్యాంక్స్ అవి వేసుకుంటే ఇప్పుడు గుర్తుంటాయి, పోయేటప్పుడు గుర్తుండవు. నా చిడతల్లికి అయితే 4 pairs తీసుకున్నాం. 4 days కాబట్టి 4 pairs. ఇంకా డైలీ వేర్, నైట్ వేర్ అవి కింద ఉన్నాయి బెడ్రూమ్లో, అవి కూడా కొన్ని తీసుకుంటా. ఇవైతే గుడికి వెళ్ళేటప్పుడు, బీచ్లో ఆడేటప్పుడు అట్లా. ఇంకా ఇవి ఆల్టరేషన్ డ్రెస్సెస్, ఇవి పెట్టుకుంటే అయిపోతుంది. పాపవి 3 pairs ఉన్నాయి కదా, ఇంకా 2-3 pairs తీసుకుంటే అయిపోతుంది. ఇది సపరేట్ కవర్లో పెట్టుకుంటారు. ఏంది ఇగో వచ్చింది మహారాణి, చూస్తుంది. మోడల్ స్టేడియం బద్దలయ్య మోడల్. అయితే ఇంకా నా డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటే సెట్. ఇంకా ఇవి టాప్, బాటమ్, చున్నీ. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 3 set piece ఉంటే చున్నీ అయితే బాగుంటుంది కదా, అందుకే ఇవన్నీ వేసుకున్నా. డ్రెస్సెస్ అయితే ఓకే. ఇప్పుడు జ్యువెలరీకి ఎడబెట్టాలి. దీనికి జిప్పులు ఉన్నాయా? ఉన్నాయి. తీయకు, నేను అన్ని సెట్ చేసిన. ఇప్పుడు వద్దుగా, ఏదొద్దు తీసుకో. ఇప్పుడు మనకే ఇగో ఇలా పెడుతున్నా అంతే. ఇగో ఇక్కడ పెడుతున్నా. ఇగో దీనికి పక్కకు జిప్ వచ్చింది. ఈ బ్యాగ్ నేను ఎక్కడ తీసుకున్నా అంటే చార్మినార్లో తీసుకున్నా. మా కలపిని బలవంతం చేసి మరి ఇప్పించింది. ఎందుకంటే ఇప్పించిందంటే తీసుకో అని చెప్పింది. నేను నాదే డబ్బు. ఎందుకంటే నువ్వు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటావు కదా, మళ్ళీ నీకు ఎక్కువ మంచి బ్యాగ్, లెదర్ బ్యాగ్ ఉంటే బాగుంటుంది అని అన్నది. అందుకే ఇంకా తీసుకున్నా. మేకప్ సామాన్లు కూడా వేసుకుంటే సెట్. ఇంకా అయిపోయింది. ఇవైతే అయిపోయినాయి. ఇక్కడికి ఇంట్లో ఫిక్స్. మేము బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.
బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. దేవుడు పిలుపు వచ్చింది అనుకున్నాం కానీ రాలేదు. దేవుడు పిలుపు వచ్చినట్టే వచ్చింది కానీ మా చేతులారా మేము క్యాన్సిల్ చేసుకున్నాం. ఒకవేళ మేము అనుకుంటే వెళ్ళే వాళ్ళమేమో, కాకపోతే ఎందుకో ఇంకా ఆల్రెడీ వెళ్ళిన ప్లేసే కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం కొన్ని రీజన్ వల్ల. అందుకే నా చిట్తల్లి కొంచెం డిస్టర్బ్ అయిపోయింది మైండ్. అందుకే మేము ఏం చేసినామంటే ఆమెను డైవర్ట్ చేయడానికి వెళ్దామని అంత మొండేం చేయలేదు. మళ్ళీ కాదు, మీ అందరికీ ఒకటి చెప్పాలి. మీరేమో ఏమంటున్నారంటే కామెంట్స్లో పాపం ఆమె ఏడుస్తుంది, చిన్న పిల్ల తను. ఏడ్చిన ప్రతిసారి మీరు నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారు. ఇంతకంటే నా చిట్తల్లి చాలా డీసెంట్. అసలు ఆమె ఏడవదు, ఏడ్చినా లోపలనే ఏడ్చుకుంటుంది తప్ప ఒకవేళ అది అవుట్ ఆఫ్ స్టేజ్ వెళ్ళిపోతే, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే అప్పుడు తను ఏడుస్తుంది తప్ప ఊరికే ఏడవదు. నాకు తెలుసు, నేను నీ తల్లిని. పాపం ఎంత అంటే అంత అడ్జస్ట్ అయిపోతుంది. నా చిట్టి తల్లిని చూసి మీరు పాపం ఆమెను అట్లా అనొద్దు, చిన్నపిల్ల కదా. చిన్నపిల్లలు ఈమె కంటే ఇంకా ఘోరంగా ఉంటారు, చాలా మొండోళ్ళు ఉంటారు, ఏది చెప్పినా వినరు. కానీ మాకు ఒక్కతే పాప అని మేము చాలా గారాబంగా పెంచుకుంటున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టకండి. గారాబం అవును భరిస్తాం మేము, గారాబం అయినా ఏదైనా మేము భరిస్తాం కదా. మేము ప్రేమగానే పెంచుకోవాలి అనుకుంటాం. మీరు అన్న మాటలకి ఆమెకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ మేము హర్ట్ అవుతాం కదా. మీరు అట్లా మాట్లాడొద్దు. అంటే ఆమెకి గారాబం ఎక్కువ అవుతుంది అంటే అల్లరి పిల్ల అని ఇష్టం వచ్చిన మాటలు ఇంకా చాలా కామెంట్స్ నేను చూడలేదు కానీ వచ్చినాయి అని చెప్పి నాకు తెలిసింది. అందుకే ఇంకా చాలామంది హర్ట్ అయ్యారు. మా ఆయన కూడా హర్ట్ అయ్యిండు. ఆయనే ఫస్ట్ హర్ట్ అయ్యిండు నిజం చెప్పాలంటే. ఎవరికైనా ఉంటుంది కదా పేరెంట్స్ అన్నప్పుడు. ఆమెని, మా పాపని మేము మంచిగా చూసుకోవాలి అనుకుంటాం. ఆమె ఏడ్చింది, నాకు క్యూట్ అనిపించింది ఆ టైంలో. నేను వీడియో పెట్టిన తప్ప నా చిట్తల్లిని నేను బ్లేమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. వీడియో ఆమె స్కూల్కి వెళ్తుంది, హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి హాలిడేస్లో మేము ఊరికి వెళ్తున్నాం తప్ప మేమేం చేయట్లేదు. అయితే ఇప్పుడు నా చిట్తల్లికి KFC చికెన్ ఆర్డర్ పెట్టినాం, ఆమె తింటుంది. ఇప్పుడు నేను ఎందుకు తిడుతున్నానో అంటే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా కూడా ఆమెకు తెలియదు. కామెంట్స్ చదువుకునే స్థాయి అంటే ఆ స్టేజ్కి కూడా రాలేదు ఆమె పాపం. మీరు చిన్న పిల్లని పట్టుకొని అన్ని మాటలు అనకండి ప్లీజ్. మమ్మల్ని అనండి, మేము పడతాం. కానీ చిన్నపిల్లని, ఒక 6 years పాపని, ఆమెకి ఏం అభం శుభం తెలియని ఒక అమాయకురాలు, నిజంగా అమాయకురాలు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఏమీ సతాయించలేదు. మేము అంత మంచిగా చూసుకున్నాం. ఆమె కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఆమె కూడా మంచిగానే ఉంది. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు అనకండి. కామెంట్ బాక్స్ ఉంది కదా అని నెగిటివ్గా కామెంట్ పెడితే మస్తు బాధ అనిపిస్తుంది మాకు. ఒక తల్లిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఆమె మూమెంట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేసి ప్రతిదీ నేను పెట్టాలి అని అనుకుంటా తప్ప ఆమెకు బ్లేమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఛానల్లో ఒక వీడియో పెడితే మీరు దీనికోసమే బతుకుతున్నారు, దీనికే బతుకుతున్నారు, ఇది ఇట్లే ఉన్నారు అని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు. సరే అనే వాళ్ళు అంటారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ చాలా వరకు నన్ను అంటే అనండి, నేను పడతా. నేను ఫస్ట్ నుంచి పడుతూనే ఉన్నా, నాకు అలవాటు అయిపోయింది తప్ప నా చిట్తల్లిని ఏమనకండి ప్లీజ్. నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది నాకు. ఇంకా మా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మేము ఇంట్లోనే వండిపోయినాం. అందుకే నా చిట్తల్లిని కొంచెం, ఆమె అంత మొండిదేం కాదు, నేనే KFC చికెన్ తిందామని చెప్పినా అందుకే కావాలి అని చెప్పింది అంతే తప్ప ఆమె మొండిది కాదు, అట్లా చెయ్యదు. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. గోరింటాకు ఆమె చిన్నగా పెట్టుకోవాలంటే పెద్దగా పెట్టిందంట మా పిన్ని. దానివల్ల ఆమె హర్ట్ అయింది. హర్ట్ అయ్యి నాకెందుకు ఇంత పెద్దగా పెట్టినావు అని చెప్పి ఎట్లా చెప్పాలో అర్థం కాక ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది తప్ప అక్కడ ఆమె గొడవ పడతలేదు, మా పిన్నితో గొడవ పడతలేదు. గలీజ్ మాటలు అస్సలే రావు ఆమెకి. ఆమె ఎంత మంచిగా పెరుగుతుందో మాకు తెలుసు, ఎంత మంచిగా ఉంటుందో ఇంట్లో ఎవ్వరికి సతాయించకుండా ఆమె ఎక్కడైనా సరే అడ్జస్ట్ అయ్యే గుణం ఆమెకు ఉంది. ప్లీజ్ మీరు అట్లా అనకండి. నిజంగా అంటే మీకు పాపం తగులుతుంది. చిన్నపిల్ల దేవతతో సమానం. మా ఇంట్లో మేము ఒక అమ్మవారిలాగా భావిస్తాం నా చిరుతల్లికి. మేము ఏమున్నా సరే మేము పేరెంట్స్ భయపెట్టుకుంటాం, తిట్టుకుంటాం, పద్ధతి నేర్పిస్తాం, మాకు తెలుసు అది. కాకపోతే మీరు ఏమనకండి ప్లీజ్. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి కానీ చిన్న పిల్లకి అట్లాంటి కామెంట్స్ పెట్టకండి.